గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోటేశ్వర్ సార్ ది హ్యాండ్ రైజ్ ఉంది సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్ కోటేశ్వర్. కోటేశ్వర్ వెల్కమ్ సార్. మాట్లాడండి సార్. కోటేశ్వర్ ఆటోమేటిక్ ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయిందిలే సార్. కంటిన్యూ సార్. ఓకే 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 థ్యాంక్ యూ సార్ ఇవాళ ప్లాన్ చెప్తాను. ఒక 10 minutes తర్వాత లేట్ చెప్తాను. 10:10కి స్టార్ట్ చేస్తాను. కొంచెం బిజీ అంతే. నో ప్రాబ్లం. నేను అప్పటిదాకా నేను మాట్లాడతాను. సో మీరు ఎప్పుడు ఫ్రీ అయినప్పుడు ఒక వాయిస్ జస్ట్ నేను రెడీ అంటే నేను అక్కడ ఆఫ్ చేసి మీకు ఇచ్చేస్తాను. ఓకే మేడం? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. డియర్ పార్ట్నర్స్, ఇంకొక 2 minutes నేను ఛాయ్ తాగుతాను. ఛాయ్ తాగి మాట్లాడతాను. వెయిట్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ రావడం లేదు సార్. ఒక 5 minutes అయింది. వాయిస్ వినపడలేదు సార్. వాయిస్ రావడం లేదు. ఓకే చెక్ చేస్తాను సార్. ఇప్పుడు వస్తుంది కదా సార్? వస్తుంది సార్. ఇప్పుడు వస్తుంది సార్. ప్రెజెంట్ వస్తుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ రాజేష్ మహేష్ సార్ ఎంటర్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ రావట్లేదని చేశాను సార్. ఓకే సార్. వస్తుంది ఒక 2 నిమిషాలు వచ్చేస్తుంది. ఛాయ్ తాగకపోతుంది. ఓకే. ఎస్ సార్. వెల్కమ్ అందరికి నమస్తే. సో మై డియర్ పార్ట్నర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఇప్పటిదాకా కొద్దిగా మరి ఎందుకంటే ఇప్పుడే జస్ట్ రావడం జరిగింది, అందుకని కొద్దిగా ఫ్రీ అయితే మరి చేయొచ్చని డైరెక్ట్ మాట్లాడచ్చని ఇక్కడ ఏకే ప్రసాద్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్ మై డియర్ పార్ట్నర్స్. ఏకే ప్రసాద్ సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్ ఏకే ప్రసాద్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా? గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నాం సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ మెంబర్స్ కి, ఆల్ మా పార్ట్నర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. 3 days మీరు లేకపోవడం మాకు మేము ఏదో డిస్కస్ చేసుకున్నాం కానీ అయితే రాజేష్ గారు ఏదో ఒక అప్డేట్ తీసుకుని వస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం సార్. రావాలి. రేపు వెళ్ళి వస్తుంది సార్ ఖచ్చితంగా. రేపు కాదు. ఓకే వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా వచ్చేస్తారు. ఏముంది, మంచి అప్డేట్ తోనే వస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. ఇక ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? కొద్దిసేపు మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ గా మనకు మాట్లాడుకునే అవకాశం ఉన్నది. సో నేను కూడా మరి ఈ మధ్యన చాలా రోజులు అవుతుంది, అంటే 3 రోజులు అవుతుంది, చాలా రోజులు అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మీ అందరికి తెలుసు, మనకు మరి మీటింగ్ లేకపోతే నేను ఏదో సంథింగ్ అన్నట్టు అనిపిస్తుంది. సో చాలా బిజీ వర్క్ షెడ్యూల్ ఉండే, దానివల్ల రాలేకపోయాను అనమాట. లేకపోతే ఖచ్చితంగా వస్తాను కదా. మై పార్ట్నర్స్ నో ప్రాబ్లం. ఎనీవే మీరందరూ ఉన్నారు, థ్యాంక్ యూ. ఎవరెవరైతే మరి మీరందరూ మరి రోజు
మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాక్చువల్లీ మనం ఏంటంటే ఒకటి ఈ రోజు మీకు ఒక విషయం చెప్తాను, సూచిస్తాను. ఏంటంటే అందరు రాలేరు, ఓకే, ఎనీవే నో ప్రాబ్లం, వచ్చినలా. అయితే మనం కూడా ఒకటి ఈ సెషన్ మనము చూసుకున్నదే మనకు తెలిసిందే. అయినా కూడా ఒకసారి మనము రీకన్ఫర్మ్ చేసుకో బాగుంటది అన్న ఆలోచనతో ఈరోజు 2-3 రోజుల నుంచి వెళ్ళి మనకి కాల్ కూడా రావడం జరిగింది దీని మీద. నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏదైతే అంశం ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇది అందరికి తెలిసినదే. ఇది ఏమంటా నేను అందరికి తెలిసినది, ఓకేనా. అయినా కూడా మనం ఒక్కోసారి రీకాల్ చేసుకోవాలి. రీకాల్ అంటే నెంబర్ వేసుకోవడం, అయితే నేను అనుకుంటాను అలా రీకాల్ చేసుకోవాలి. రీకాల్ చేసుకుంటే కొంతమందికి ఇప్పటికి కూడా ఈ విషయం అర్థం కాకుండా ఉన్నది. చాలా మందికి ఇప్పటికి కూడా ఈ విషయం అర్థం అవుతుందిలే. ఎందుకంటే ప్రైజ్ పీవీసీ మీటర్ రేటు అప్ అండ్ డౌన్ అవుతుంది. బట్ ఏంటంటే ప్రైజ్ మనకి ప్రయత్నం చేస్తుంది ప్రైజ్ ని నిలకడగా ఉంచడానికి. ఎంత పెద్ద తిమింగలం వచ్చినా ఆటోమేటిక్ గా హై లెవెల్లో పడిపోకుండా చేస్తుంది సిస్టమ్. అంటే హై లెవెల్ అంటే ఏంటి, సపోజ్ 20 నుంచి 10కి పడిపోవడం. అంటే సపోజ్ ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి కొన్నాను అనుకోండి, నేను ఎగ్జాంపుల్, ఒక పెద్ద తిమింగలం, పేర్లు చెప్పరాదు కదా, కొన్నా అనుకోండి. కొన్నా కూడా మనకు ఎఫెక్ట్ రాకూడదు. అంటే 1 షాట్ 1 crore. సార్ అలా ఉన్నారా అనుకుంటారు మీరు. అట్లా చాలా మంది ఉన్నారు, ఆ రకంగా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీకు అనిపించవచ్చు, అరే ఏంది ఇక్కడ మనం 5-10 వేలు కొనడానికి తలనొప్పి అవుతుందంటే, 50 వేలు పెట్టినాక తలనొప్పి అవుతుంది. కొంతమంది అనుకుంటారు, కొంతమంది 1,00,000 రూపాయలు పెట్టినాక తలనొప్పి అయిపోతుంది. అఫ్ కోర్స్ మరి ఇది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. అలా ఉంటారు పబ్లిక్, ఇలా ఉంటారు. సో ఎవరైనా అలా ఎంత పెద్ద తిమింగలం వచ్చినా కూడా మనకి మన పీవీసీ వాల్యూ అట్లా తక్కువ మరి పడిపోకుండా ప్రయత్నం చేస్తుంది సిస్టమ్. ఆర్ చేస్తున్నాను అని కూడా చెప్పింది, చేస్తాను అని కూడా చెప్పింది, మనకు అప్డేట్లు ఇచ్చి. నేను దీన్ని హై లెవెల్ కి వెళ్ళాల్సిన ప్రయత్నం చేస్తాను తప్ప డౌన్ ఫాల్ కి నేను వెళ్ళనివ్వకుండా చూస్తాను. సో మీరు పీవీసీ మెటల్ కొనుక్కోవాలనుకుంటే ఈ రోజు నుంచి వెళ్ళే, అది కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పేసి గత మనకు 5 రోజుల క్రితం 6 రోజుల క్రితం మనకి ఒక నోటిఫికేషన్ చూసాం. అప్పటి నుంచి వెళ్ళే మనకు మరి ఏమంటాం దాని ప్రైస్ అనేది పడకుండా ఉన్నది. నెక్స్ట్ అప్పుడు ఆ 3 రోజులు 4 రోజులు మనకి విత్డ్రాలు, అంటే మనము కనెక్టెడ్ వ్యాలెట్ చేసుకుంటాం కదా, సో ఆగిపోయినాయి. ఇది 3 రోజులు సంథింగ్ 4 రోజులు కూడా కావచ్చు. బట్ అదే టైంలో పీవీసీ వాల్యూ పెరిగింది. బట్ ఏమైంది, కొంతమందికి అప్పుడు వీళ్ళు మనం చేసుకుంటప్పుడు, ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో, సో నాకు పీవీసీ మీటర్ వాల్యూ చాలా తక్కువ ఉండే, అంటే 0.10 0.2. సార్ స్క్రీన్ సార్ వస్తుందా, నా వాయిస్ క్లియర్ ఉందా? ఎవరైనా కన్ఫర్మ్ చేయండి సార్. క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి సిస్టమ్ చెప్పినట్టుగా ఏదైతే విత్డ్రాల్ ఇచ్చినప్పుడు మనకు 0.10 ఉంటే ఎక్కువ మెడల్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా మందికి విత్డ్రాల్ పెట్టుకున్న మాట వాస్తవమే. తర్వాత వచ్చేసి అయితే అక్కడ ఆగిపోయి వాళ్ళు, అంటే మనకు తెలియదు కదా ఆ టైం నుంచి వెళ్ళే వాళ్ళు అప్డేట్ జరుగుతుంది ఆ విషయంలో అన్న విషయం మనకు తెలియదు. అక్కడ నుంచి వెళ్ళే ఆ రోజు, ఇప్పుడు నేను ఎప్పుడు విత్డ్రాల్ పెట్టక అదే రోజు పెట్టాను 3 వ్యాలెట్లలో. నేను తీయను. సో పెట్టక అదే రోజు పెట్టినా మనకు తెలియదు కదా అప్డేట్ జరుగుతుందని చెప్పేసి. సో మనం పెట్టేసాము, అప్డేట్లో కలిపింది. మనకు ఆ విషయం తెలియదు లోపల అప్డేట్ జరుగుతుందన్న విషయం. ఎందుకు, ఏం అప్డేట్ జరుగుతుంది అందులో, పీవీసీ మీటర్ రేట్ పడకుండా వాల్యూ అది అప్డేట్ జరుగుతుంది. తీరా చూస్తే తెల్లారి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికి 2,000 పీవీసీ మీటర్ మనము కనెక్టెడ్ వ్యాలెట్ పెట్టుకొని తక్కువ వాల్యూలో. తీరా చూస్తే ఒక మెసేజ్ ఇచ్చాడు, ఈ రోజు నుంచి మీటర్ వాల్యూ పెరుగుతుందని చెప్పేసి. సో మీటర్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. ఏమనుకున్నాము, ఓకే ఇప్పుడు పెరుగుతాయి, మనం పెట్టినప్పుడు తక్కువ ఉంది కదా, అదే వాల్యూతో వస్తుంది అని చెప్పి మనం అనుకున్నాం. బట్ ఏమైంది, సో వాళ్ళ అప్డేట్లు భాగంగా వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూతో మనకు బయటకు వచ్చాయి. అంటే మనం ఎగ్జాంపుల్ చెప్తే 1,500 వస్తాయన్న జాగ లోపల 750 కూడా రాలేవు, 500, 550, 600 వచ్చినాయి. అంటే సగం కంటే తక్కువ. అంటే ఇక్కడ పీవీసీ మీటర్ వాల్యూ పెరిగిందని బాధపడాలా, అయ్యో నాకు తక్కువ మీటర్లు వచ్చిందని చెప్పేసి బాధపడాలా, లేకపోతే పెరిగిందని చెప్పేసి పీవీసీ మీటర్ వాల్యూ పెరిగిందని చెప్పి సంతోషపడాలా?
ఇలా అటు ఇటు అలా అయిందనమాట. సో ఎనీవే నో ప్రాబ్లం, పీవీసీ మీటర్ రేట్ పెరగడమే కావాలి, మనకు తక్కువ వచ్చినా పర్లేదు. ఇక అది అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ డే నుంచి వెళ్ళి ఎవరైతే కనెక్టెడ్ వ్యాల్యూ పెట్టుకుంటారో ఆన్ ద స్పాట్ లో రావడం జరుగుతుంది. ఒక 1 hour 2 hour 3 hour, అవునా? సో ఈ మధ్యలో పెట్టుకున్న వాళ్ళందరికీ మనం స్క్రీన్ షాట్ కూడా చూస్తున్నాం. 2-3 మేడమ్స్ కూడా సార్ నేను ఇప్పుడు పెట్టాను అప్పుడు వచ్చేసింది, నాకు ఇంత వచ్చేసింది అని కూడా మన ఇక్కడ చాలా బాగా వాళ్ళు మనకి మేడంలు కూడా షేర్ చేస్తున్నారు, సార్లు కూడా మనకి ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నాకు వస్తుందని చెప్పేసి. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా, చూడండి. స్క్రీన్ షేర్ లో బరోబర్ చూడండి మీరు. ఓకే, మనకి ఒక 5-10 నిమిషాల్లో మనకు మంచి మన ప్రెజెంటేషన్ ఉంటుంది. సో అంతలోపు మనం ఇక్కడ మాట్లాడుకునే ఛాన్స్ ఉంది కనుక ఓకే. సో మీకు స్క్రీన్ షేర్ బంద్ అయిపోయింది, ఇక్కడ నాకేం కనబడట్లేదు, మీకు కనబడుతుంది. ఓకే, సో కొద్దిగా డార్క్ గా ఉంది, దీన్ని లైట్ గా చేయాలి కదా. లైట్ చేస్తే మీ అందరికి ఈజీగా ఉంటుంది కదా. ఒక్క నిమిషం, సెట్టింగ్ ఎందుకంటే నార్మల్ ఫోన్ చేస్తే అందరికి స్క్రీన్ షేర్ కనబడదు, అందుకని చెప్పి ఐఫోన్ లో చేయాల్సి వస్తుంది. సెట్టింగ్ లోకి వెళ్ళి ఇక్కడ డిస్ప్లే ఒక లైట్ చేద్దాం దీన్ని. ఒక లైట్. ఓకే, ఇప్పుడు మీ అందరికి చాలా బాగా కనబడుతుంది అనుకుంటాను. ఓకే, లైట్ ఉంది కదా సార్, ఇప్పుడు చాలా బాగుంది కదా, తెల్లగా కనబడుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్. సో ఈ ట్రస్ట్ వ్యాలెట్ లో చూడండి, ఇక్కడ ఎడం పక్కన ఏదో కనబడుతుందో అది పీవీసీ వాల్యూ, కుడి పక్కన ఏదో కనబడుతుందో పీవీసీ క్వాంటిటీ. 3441 పైన పీవీసీ మీటర్ ఉందన్నట్టు ఈ సార్కి. దాని కింద ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంటే ఇక్కడ 0.18 క్యాల్కులేషన్ తో $631 కు సంబంధించిన పీవీసీ మీటర్ ఈ సార్ దగ్గర ఉన్నదని అర్థం. ఓకేనా, థర్డ్ వచ్చింది అనుకుంటా. చూడండి ఎడం పక్కన పీవీసీ అని చూడండి, అది చూడండి. దాని కింద పీవీసీ అని రాసిన దానికి ఉందా, దాని యొక్క ప్రైస్ చెప్తుంది 0.18 అని. ఓకే, అది క్యాల్కులేషన్ చేస్తుంది. ఇక్కడ 3441 పీవీసీ మీటర్ ఉంది, దాని కింద డాలర్ చూపిస్తుంది చూడండి. 3441 ఉన్నా కూడా వాల్యూ మాత్రం 631, వాల్యూ మాత్రం $631. ఓకేనా, ఇది క్లారిటీ వచ్చిందనుకుంటా. సో నెక్స్ట్ ఇక్కడ ఇది డాలర్ విషయంలో చూసాము. తర్వాత బిఎన్బి చూడండి. సో ఒక్క బిఎన్బి వచ్చేసి $624 ఉంది. ఒక బిఎన్బి $624. దాని పక్కన చూడండి నా దగ్గర ఓకే సారీ, ఒక కాల్ వచ్చింది, కట్ చేశాను మళ్ళీ. ఇక్కడ చూడండి బిఎన్బి చూడండి, $624.84 అంటే $625 బిఎన్బి. ఒక బిఎన్బికి $625 అనుకోండి ఎడం పక్కన. కుడి పక్కన చూడండి, ఇక్కడ బిఎన్బి ఎంత ఉంది, 0.027 బిఎన్బి ఉంది ఈ వ్యాలెట్ లో. దాని వాల్యూ ఎంత మరి డాలర్లలో, సిర్ఫ్ $16 నారేసుకోండి. ఓకే, 16.88. ఇట్లా ఈ విధంగా వాల్యూ అనేది చూపిస్తుంది. అర్థమైంది సార్ మీకు? ఓకే, ఇది కరెక్ట్గా మీకు ఆల్రెడీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇక్కడ బీటీసీ ఉంది. బీటీసీ వచ్చేసి $69,430. కుడి పక్కన జీరో ఉంది. ఎందుకు జీరో ఉంది అంటే ఈ వ్యాలెట్ లో బీటీసీ అనేది లేదు, ఇతని దగ్గర బీటీసీ అనేది లేదు, అందుకే అట్లా జీరో కనబడుతుంది. వస్తుందా సార్ క్లారిటీ? వస్తుంది, వినండి, మంచిగా వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఏం చేసామంటే డాలర్ రూపంలో పెట్టినాం. ఎంత డాలర్ రూపంలో మనం పెట్టాం. ఓకేనా, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, సో కొంతమంది డాలర్ కొనుక్కొని పీవీ మీటర్ కొనుక్కుంటే బాగుంటుందా అని కొంతమంది ఆలోచన, లేదా పీవీసీ మీటర్ కొనుక్కుందామా అని కొంతమంది ఆలోచన. సో ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి, చెప్తాను మీకు. మేడం నో ప్రాబ్లం, నేను ఇంకొక 10 నిమిషాలు తీసుకోమంటారా డబ్బులు మనకి మేడం? ఓకే, సో ఇక్కడ మనం ఇంకొక 10 నిమిషాల తర్వాత మేడంకి ఇద్దాం, మేబీ మేడం కంఫర్టబుల్గా వస్తారు. సో ఎనీవే, సో ఇక్కడ కొంతమంది డౌట్ ఏంటంటే, నేను ఇప్పుడు పీవీసీ మీటర్ గ్రూపులలో వస్తుంది, పీవీసీ మీటర్ ఇంత రేటు అని, అది నేను కరెక్ట్ కాదంటలేను, కరెక్టే. బట్ కొందామంటే ఆ ప్రైజ్ వస్తుందా? ఈ రోజు నేను గ్రూప్లో కూడా పెట్టాను, చూపిస్తాను అది.
అదేంటి మరి ఎందుకు రాదు అది అందరికి తెలియాలి. నేను ఒకరిద్దరికి మాట ఇచ్చాను, గ్రూపులో చెప్తాను మీకు, ఇక్కడ నేను సింగిల్ చెప్తే బాగోదని చెప్పేసి. ఓకే, సో ఇది ఇప్పటిదాకా మనము డాలర్ల రూపంలో చూసినాము. ఓకే, ఇప్పుడు డాలర్ వాల్యూ ఇక్కడ ఎంత కనబడుతుంది సార్? ఓకే, దీన్ని ఇండియన్ కరెన్సీలో పెడతాను నేను ఇప్పుడు. ఇదిగో చూడండి ఇక్కడ ఇండియన్ కరెన్సీలో. ఓకే, ప్రైస్ ప్రిఫరెన్స్. ఓకే, ప్రిఫరెన్స్ లోకి వెళ్ళి మీరు కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. ఓకేనా? సో ఇక్కడ ఐఎన్ఆర్ పెడదాం. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ అని. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్త వినండి. దీనివల్ల ఇది తెలుసుకోకపోతే మీరు ఏమవుద్ది అంటే, మీరు ఎవరైతే మీ సీనియర్తో కానీ మీకు తెలిసిన వ్యక్తితో కానీ కన్వర్ట్ అయి ఉన్నారో అంటే మాట్లాడుతున్నారో మీకు మనస్పర్ధలు ఏర్పడతాయి. అందుకని ఇది విషయం చెప్తున్నాను. చూడండి ఇక్కడ. ఓకే, పీవీసీ వాల్యూ వచ్చేసి ₹15.24 చూపిస్తుంది. సార్ ఎవరైనా ఇప్పుడు కొనిస్తారంటే నేనే తీసుకుంటాను, అదొకటి, దాన్ని వదిలేయండి, నేను అంత డీప్గా వెళ్ళను. ఓకే, ఇక్కడ దాని కింద యూఎస్డిటీ చూడండి సార్. ఎన్ని రూపాయలు సార్ యూఎస్డిటీ? ₹83 యూఎస్డిటీ. ₹83.11. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇంతకుముందు నేను ఛాలెంజ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంతకుముందు చూపించినప్పుడు 2-3 సార్లు చూపించినప్పుడు ₹86 చూపించింది, ఇప్పుడు ₹83.11 చూపిస్తుంది. ఇది ఏంటంటే సార్, ఇది గూగుల్ ప్రైజ్. ఈ ప్రైజ్లనైతే నేను ఇప్పుడు దగ్గర మనం 2 సంవత్సరాలు అవుతుంది పీవీసీ, తర్వాత అంతకుముందు కూడా మనం టచ్ లో ఉన్నాం గనక ఈ వాల్యూ అలా చూపిస్తే మనకు దొరకదు సార్ కొనడానికి. ఇది 100%. ఇప్పుడే రైజ్ చేయొచ్చు ఎవరన్నా, ఎందుకు దొరకదు సార్, నేను 84కి ఇవ్వగలను అంటే నాకు పర్సనల్ మెసేజ్ పెట్టినా పర్వాలేదు, నేను తీసుకుంటాను. లేకపోతే ఇక్కడ వీఆర్ రెడీ అని చెప్పేసి చెప్పడానికి ఎంటర్ చేసిన నో ప్రాబ్లం. ఓకేనా? మేము ఎంతైనా తీసుకుంటాము, చాలా మంది తీసుకుంటారు సార్. ఓకే, అలా ఎవరైనా ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ₹85 అయినా పర్లేదు, లేదా 86 అయినా పర్లేదు, తీసుకుంటాం. ₹86 అయినా పర్లేదు, తీసుకుంటాం, నో ప్రాబ్లం. ఓకే, సో నేను ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్ మీకు. అదొకటి. ఈ క్యాల్కులేషన్ ఈ ₹83 హిసాబుతో క్యాల్కులేషన్ చేస్తుంది పీవీసీని. అసలు ఇది ₹83కి మనకు యూఎస్డిటీ రాదు, అసలు యూఎస్డిటీ ₹83 రాదు. అలాంటిది పీవీసీ మీద ఇప్పుడు ₹15.24 చూపిస్తుందని చెప్పేసి, సార్ ₹16 ఉంది కదా సార్, ₹16 తీసుకున్నా పీవీసీ మీద ఇవ్వండి, 1000 పీవీసీ మెడల్ ఇప్పుడు కావాలని చెప్పేసి కాల్ చేశారు నాకు. డైరెక్ట్ చెప్పేశాను, సార్ ఈ ప్రైజ్కి రాదు అది అని చెప్పాను. సార్ అంతే చూపిస్తుంది సార్, మీరు ఇంకా చూడండి నేను అని చెప్పేసి వెంటనే స్క్రీన్ షాట్ పంపించాడు. అబ్బా, చూసారా? సో నేను ఎలాగో చెప్పాను, ఎందుకంటే సార్కి తెలియని విషయం నాకు అర్థమైంది, నేను చెప్పాను, మీకు కూడా చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి ₹83 ఇక్కడ చూపిస్తుంది యూఎస్డిటీ, మీకు రాదు, మనం ఏడ ఉన్నామన్నా రాదు. ఓకేనా? అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత పీవీసీ వాల్యూ ₹15.24 కూడా రాదు. ఓకేనా? బరబ్బరిగా గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్తాను. ఇంకా ఇది ₹83 అనేది మీకు ఎంత తేడా వచ్చింది ఇక్కడ. మనము కొంటే ఈ రోజు నేను లైవ్ లో తీసుకుంటే $94.20 పడింది. అంటే వెతికాను నేను, ఇలా చాలా 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 వెతికాను. అదొకటి. తర్వాత మరి 83 చూపిస్తుంది, ఇది గూగుల్ ప్రైస్ సార్. ఇది గూగుల్, కొంతమంది చెప్పారు గూగుల్ ప్రైస్ సార్, గూగుల్ ప్రైస్ తో మనకు రాదు అని చెప్పాను. ఇదిగో గూగుల్లోకి వెళ్తే చూడండి ఇక్కడ USD to INR చూసారా సార్, 83.12. ఓకేనా? అలాగే పీవీసీ టు INR ఎంత సార్? 1634 వచ్చింది ఇక్కడికి వస్తే. 2 పీవీసీ మోడల్కు 32 అని. అయితే ఈ డాలర్కు ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తుంది నీకు, అక్కడ ₹83తో క్యాల్కులేషన్ జరుగుతుంది. సో ఇక్కడ 83 ఎగ్జాంపుల్ చెప్తా పాటు మీకు ₹94 అనుకోండి, లేదా ₹93 అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బగ్గ ఎక్కువ తీసుకుంటే మనకు ఎక్కువ 1000 పైన తీసుకుంటే ₹93 కూడా, అంటే అమ్మే వాళ్ళు దొరికారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 93 మైనస్ ఇక్కడ 83 అంటే
ఇక్కడనే మనకు 10 రూపాయలు తేడా వచ్చింది. అర్థమైంది సార్? సో మనం మనీతో కాదు డాలర్తో కన్వర్ట్ చేయాలి. అందుకని చెప్పేసి ఎవరు కానీ ఇప్పుడు డాలర్లో పెట్టుకోకుండా, అయ్యో మీటింగ్ అది స్క్రీన్ షేర్ ఆగిపోయింది కదా. ఓకే చూడండి, అందుకే 2 ఫోన్లో ఉండట్లో నాకు ఈజీ అయిపోయింది. అసలు 1 మినిట్ సార్, నేను మళ్ళీ కనెక్ట్ అవుతున్నాను. ఎప్పుడు బంద్ అయింది సార్ స్క్రీన్ షేర్? ఇప్పుడే బంద్ అయిందా? బాగా చెప్పేస్తున్నా. ఇప్పుడే సార్ ఇప్పుడే ఓకే సార్ జస్ట్ ఓకే ఓకే ఒక్క 2 మినిట్లో మీకు మేడం మీరు ఫ్రీ అయ్యారా? మీకు 5 మినిట్లో ఇచ్చారా? ఓకే మేడం 5 మినిట్లో ఇస్తాను. 8:30కి వస్తాను సార్, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే మీరు అయితే మీరే నేను రెడీ అని చెప్పండి, అప్పటిదాకా నేను మాట్లాడతాను. ఇంకా మేడం ఓకే. సో ఇక్కడ మళ్ళీ నేను స్క్రీన్ షేర్ అవుతున్నాను. సో ఎవరు కానీ 1 మినిట్. సో ఇది గూగుల్ వాల్యూ అనేది మనకి కరెక్ట్ రాదు. ఓకే, నేను ఇప్పుడు కొనలేదు అని మీకు చెప్తున్నాను. ట్రూ, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేను. ఇక్కడ నేను ఇంతకుముందు చూపించినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను, ఈ వాల్యూతో నాకు పీవీసీ మెడల్ ఎవరైనా ఇస్తే నేను తీసుకుంటాను సార్. ఒకసారి 1000 ఆఫ్ 2000 3000 అయినా నేను ఒకేసారి బై చేస్తాను అని కూడా చెప్పాను. అందుకని చెప్పేసి ఎవరు కానీ మీరు వర్రీ అవ్వద్దు సార్, ఓకేనా. సో ఇక ఒకటి చెప్తాను, నన్ను అడిగితే కొంతమందికి ఈరోజు మనకు గ్రూప్లో వచ్చింది కదా, వాట్సాప్ గ్రూప్లో స్క్రీన్ షేర్ అవుతుంది కదా, అవుతుంది. ఓకే ఇది పీవీసీ మెటా గ్రూప్లో. ఓకే ఇక్కడ చూడండి, వన్ మినిట్ సార్, ఈరోజు చూసాను. చూడండి ఇక్కడ మనకి ఇండియా టైం ఇది 5:12 కువైట్ టైం 2:42 చూపిస్తుంది, కానీ 14.95 చూపించింది. ఓకే, నేను కాదని అనట్లేదు, ఇది స్క్రీన్ షాట్ తప్పని నేను అనట్లా. ఏంటంటే ఇది చూసిన కాల్ వచ్చినాయి సార్, 3 కాల్ వచ్చినాయి నాకు. ఓకేనా, అప్పటికే నేను చెప్పాను వాళ్ళకి ఈ వాల్యూ ఉన్నప్పుడు నేను ఐ థింక్ క్యాలిక్యులేషన్ చేసి మనకు యూజిటీ ఎంత వచ్చింది క్యాలిక్యులేషన్ చేసి ఐ థింక్ 18 రూపీస్ సంథింగ్ ఏదో నేను ఇచ్చినట్టున్నాను, 1475 సంథింగ్. సో వాళ్ళు ఇది చూసి సరే మన గ్రూప్లోనే వచ్చింది అని చెప్పేసి, సో వెంటనే నేను ఏం చేశానంటే 5 నిమిషాల తర్వాత చూసి ఈ మెసేజ్ పెట్టాను, ఈ రేటుకి పీవీసీ మెటా బై, ఇప్పుడు బై అయితే స్క్రీన్ షాట్ పెట్టండి అని. ఎవరు పెట్టలేదు. సో సార్ ఇది క్యాలిక్యులేషన్ ఎట్లా చూపిస్తారంటే సార్, ఇందాక చూపించినట్టుగా 83 రూపాయలతో 83 రూపాయల యూఎస్డిటీ. ఎందుకంటే మనం పీవీసీని బై చేయాలంటే మళ్ళీ కాల్ చేస్తారు ఈ టైంలో, ఇలా తెలీదు. 1 మినిట్ సార్, కాల్ వస్తుంది. एक मिनट సార్, ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ మాట్లాడి వెంటనే మళ్ళీ నేను లైన్లోకి వస్తాను. నమస్తే సార్. సార్ మైక్ క్లోజ్ అయింది సార్. కాల్ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సారుకు 1000 పీవీసీ మెటా పంపించాను. ఎప్పుడు అంటే మధ్యాహ్నం 2 గంటలకి, ఇప్పుడు మనకి 8 అవుతుంది. సో కాకపోతే నేను డన్ అని పంపించాను, కానీ డబ్బులు పంపించాడు వెంటనే పీవీసీ పంపించాను. బట్ ఎప్పుడైనా రిప్లై ఇస్తాను పంపించిన తర్వాత డన్ అనో లేకపోతే సెండ్ చేశాను అని. ఈరోజు ఇవ్వలేదు. అందుకని చెప్పేసి ఆ సార్ చెక్ చేసుకోకుండా నాకు కాల్ చేసి సార్ మర్చిపోయారా అని చెప్పేసి కాల్ చేశారు. అది విషయం. మళ్ళీ నేను వెంటనే హిస్టరీలోకి పోయి చెక్ చేసి ఆ తనకి చెప్పాను అనమాట. అందుకే నేను మీట్ అయ్యాను అనమాట.
ఓకే. సో మీకు చెప్పాల్సింది చెప్తాను తొందరగా, నో ప్రాబ్లం. టైం ఇచ్చారు మేడం 5 నిమిషాలు ఇంకా, నో ప్రాబ్లం. సో ఏంటంటే ఇక్కడ మళ్ళీ స్క్రీన్ షేర్ చాలు చేస్తాను. ఓకే. షేర్. ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. నేను కూడా 2 మొబైల్ ఉండగా నా అవుతుంది. మార్నింగ్ సార్ అవుతుంది. అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇలా ఈ ప్రైజ్ మీరు చూసుకుంటే, గూగుల్ ప్రైజ్ చూసుకుంటే మీ సీనియర్ కానీ లేకపోతే మీ యొక్క అప్లైన్ కావచ్చు, మీకు ఏమంటారు వస్తాయి, ఏమంటారు అంటే ప్రాబ్లం వస్తుంది. సో గూగుల్ ప్రైజ్ రాదు అని చెప్పడానికి నేను మీకు ఇది చెప్పాను. అయితే ఇంకో విషయము, సో మనం పాన్ కేక్ లో కాకుండా ఈరోజు నేను మన వెబ్సైట్ లో బై చేశాను. మన వెబ్సైట్ ఏంటి సార్? pvcmeta.com అంటాం కదా ఇంతకుముందు. సో ఏంటి టోకెన్ ఫార్మింగ్ .ioలో బై చేశాను. ఓకేనా? సో పెద్ద మొత్తంలో తీసుకుంటే కనుక నార్మల్ గా అయితేనేమో తక్కువ అయితేనేమో లోపల బయట సేమ్ రేట్ వస్తుంది నాకు తెలిసి. బట్ ఇంకా చూద్దాం, ముందు ఇంప్లిమెంట్ ఏమన్నా తీసుకొస్తారేమో, అది చూద్దాం. ఎందుకంటే వీళ్ళు ఎలా చేయాలి అంటే వెబ్సైట్ లో మన వెబ్సైట్ అంటే ఏంటి సార్? ఇదే pvcmeta token.ioలో మనం pvcmeta బై చేస్తే మనకు కొద్దిగా తక్కువ రావాలి. అంటే కొద్దిగా తక్కువైనా పర్లేదు కదా. సో మనం ఏం చేస్తాం, ఒక 50 పైసలు తక్కువ వచ్చినా 1000 pvcmeta బై చేస్తున్నప్పుడు ఏమవుతుంది? 500 రూపాయలు మనకు తగ్గుతుంది. అంతేనా సార్? కరెక్టేనా? ఎక్కువ బై చేస్తున్నప్పుడు మనము సో సిస్టమ్ ఏం చేయాలంటే మనకి తక్కువతో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఏది పాన్ కేక్ లో కంటే బయట ఎక్స్చేంజ్ లో కంటే ఇక్కడ మనకు తక్కువ రేటుకి ఇవ్వాలి. కొద్దిగా అయినా కూడా ఇస్తే ఏమవుతుందంటే మనకు మనం బయటకు వెళ్ళి తీసుకునేదానికన్నా మన వెబ్సైట్ నుంచి కొనుక్కుంటే సో ఏమైతే అప్పుడు ఎక్స్చేంజ్ ఇక్కడనే మనకు రన్ అవుతుంది. మనము బయట ఎక్స్చేంజ్ లోని వాళ్ళని బతికించే బదులుగా సో మన ఇష్టానికి మనము ఆ 1 పైసా 2 పైసలు 3 పైసలు మన ఇష్టానికే వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అందుకే నేను ఈరోజు మీకు అది చూపిద్దామని బై చేయడం జరిగింది. తక్కువతో బై చేశాను. ఆ టైంలో నేను బయట నుంచి తీసుకున్నా అదే వాల్యూ వచ్చింది, లోపల నుంచి తీసుకున్నా అదే వాల్యూ వచ్చింది. బట్ ఓకేనా? అది ఎక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ ఒక రివార్డ్ ఇక్కడ సార్ ఇక్కడ బై pvcmeta. సారీ. ఓకే 1 minute. అడిగి వెళ్తాం మళ్ళీ వ్యాలెట్ బోర్డు. ఈ వ్యాలెట్ బోర్డు ఉంది కదా సార్, ఇక్కడ చూడండి. మనం బయట pvcmeta కొనుక్కునే బదులుగా మీ దగ్గర USDT ఉంటే కనుక చూడండి ఇక్కడ ఇగో ఇది ఉందిగా బై pvcmeta. చూడండి ఇక్కడ కనబడుతుంది సార్ వ్యాలెట్ సమ్మరీ. ఇక్కడ బై pvcmeta క్లిక్ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం అన్నాం అనుకో, ఈ సార్ దగ్గర ఎన్ని USDT ఉంటే అన్ని USDT బయటకు వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చేస్తాయి. 217 ఉన్నట్టున్నాయి ఈ సార్ దగ్గర. సో 217 వచ్చేసినాయి. బట్ మనం ఇక్కడ రాసుకోవచ్చు, నేను 50తో కొనుక్కోవాలనుకుంటున్నాను అనుకోండి, 50 రాయాల. నేను 100తో కొనుక్కోవాలనుకుంటున్నాను, 100. లేదు నా దగ్గర USDT ఎన్ని ఉన్నాయి అన్నిటితో నేను బై చేయాలనుకుంటున్నాను మ్యాక్సిమం. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఎంత వచ్చింది చూడండి, 1208. $217 1208 వస్తున్నాయి. $217 ఎంత? 1200. 1 minute. గుర్తుందా సార్? ఎవరైనా గుర్తుంచుకోండి. 1208 217 చూడండి ఎంత పోతుందో చూద్దాం. 217 డివైడెడ్ బై ఎంత సార్? 1208 కదా. సారీ 6 సార్. 6 అది 6 సార్. ఓకే ఓకే. 217 డివైడెడ్ బై 1206 వస్తున్నాయి. అంటే సో చూడండి 0.17
0.18 అనుకోవచ్చు, దీన్ని 0.1799 కానీ 0.18 అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడాలి మనం ట్రస్ట్ వాల్యూ ఏం చూపిస్తుంది మరి, 0.18 ఉందా లేదా, 0.17 తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం ట్రస్ట్ వాల్యూ కూడా, మళ్ళీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టుకుందాం, ఏది డాలర్లో పెట్టుకోవాలి. ఇండియన్ మనీలో మనం చూసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు సార్. సో ఇండియన్ మనీలో చూసుకోకండి, అంటే డాలర్లో ఉంచుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది. చూసారా, కరెక్ట్ వచ్చింది మీకు. అక్కడ మీరు 0.18 అనుకోవాలని చెప్పాను, ఇక్కడ 0.1 వచ్చిందా లేదా, ఇది మా క్యాలిక్యులేషన్ సార్. సో మేము ఎందుకు ఇలా కరెక్ట్ గా చెప్తామంటే, వీఆర్ డూయింగ్ ఆన్ దట్, మనం చేసే పనే అది, మనం అదే పని చేసుకుంటున్నాం, కానీ మినిట్ దాన్ని చూసుకుంటూ చేరుతున్నాం అన్నప్పుడు మనకు ఎందుకు మనం ఇది అవ్వాలి, మనం ఎందుకు రాంగ్ చెప్తాం చూడండి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, అక్కడ 1206 వచ్చింది 217కి, మరి అదే పానికేకులకు వెళ్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ PAN, ఓకే పాన్కేక్. అయితే ఇక్కడ మనము మాట్లాడుకున్నంత లోపల అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ కూడా అవుతుంది రేటు, ఈవెన్ కొన్ని సెకండ్లలోనే ప్రైజ్ మరి అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం USDT అప్, అంటే USDT తోని మనం పీవీసీ మీట కొంటున్నాం. సో ఇక్కడ పీవీసీ మీట, ఓకే. సో ఇప్పుడు మాక్సిమం కొడదాం. ఓకే, అక్కడ 210 కూడా రాసినాం, ఇక్కడ కూడా 217 అని రాద్దాం. సున్నాలు భిన్నాలు మిగతా ఇచ్చి పెట్టండి. ఓకే, 217 ఎన్ని పీవీసీ మీటర్లు వస్తుందో నీకు చెప్తుంది సార్, ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది, అంటే ఇప్పుడు ఉన్న వాల్యూ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. కొద్దిగా నెట్వర్క్ బిజీ ఉన్నట్టు అందుకే చెప్పి నిదానంగా చేసుకుంటుంది. సో మన దగ్గర టైం ఉంది కనుక మనము నిదానంగానే మాట్లాడుతున్నాం. చూసారా, 1124 వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ 0.19కి వస్తుంది. చూడండి సార్ ఎంతకు వస్తుంది ఇక్కడ. ఇప్పుడు 1206కి 1124 ఎంత తేడా వచ్చింది, ఈ స్క్రీన్ షాట్ పెట్టుకున్న దగ్గర మీరు. ఓకేనా, 1124 వస్తుంది ఇక్కడ. అదే 210 కూడా పెడితే 1124 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్లోకి పోదాం. మనం వెబ్సైట్లోకి పోదాం. అంటే అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి ప్రైస్ కూడా పెరగవచ్చు, అంటే పెరిగితే కూడా అట్లా వస్తుంది, కానీ ఇక్కడ అదే చూపిస్తుంది కనుక మళ్ళీ ఒకసారి మనము ఇందులోకి వెళ్ళి చూద్దాం. ఇందులోకి మన ఐఓలోకి చూద్దాం, ఏది టోకెన్ ఫార్మింగ్ .ioలోకి చూద్దాం, మన వెబ్సైట్. అట్లా అనుకుంటే మన వెబ్సైట్లోకి చూద్దాం. బా నా తలనొప్పిది, నేను మళ్ళా ఇక్కడ నుంచి లెక్క నుంచి రావాలా, ఈ ఐఫోన్లో ఏదో తలనొప్పి ఉంది. సో ఎనీవే చూద్దాం, ఇక ఏదో వచ్చిన టైం తీసుకుందాం. ఈ మధ్య 4 రోజులు మాట్లాడక. సో ఇప్పుడు నేనేం చేయాలంటే టోకెన్ స్టేకింగ్ ఇందులోకి వెళ్ళి అందులోకి పోతేనే వస్తుంది. టోకెన్ TOKEN టోకెన్ స్టేకింగ్ .io తప్పరాశాను. TOKEN STAKING.io టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, తర్వాత BNB కనెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాతనే కనెక్ట్ నొక్కాలి, లేకపోతే మళ్ళీ రాదు. ఓకే, కనెక్టివిటీ. ఇప్పుడు డైరెక్ట్గా మనం టోకెన్ ఫామ్లోకి వెళ్ళిపోవాలి. క్లోజ్ టోకెన్ ఫార్మింగ్. ఓకే, ఎంత వచ్చింది అప్పుడు 1124 వచ్చింది కదా. ఇప్పుడు బయట మనకి 217కి గుర్తుంచుకోండి అందరూ. ఓకే, ఇప్పుడు మనం బై పీవీసీ మీద క్లిక్ చేద్దాం. ఓకే, మ్యాక్సిమం చూడండి, దీని అర్థం ఏంటంటే ప్రైస్ పెరిగింది, కానీ పెరిగినా కూడా చూడండి ఇక్కడ ఇంతకు ముందే నేను బై చేసేస్తే ఎంత వస్తుండే, 1206 వస్తుండే. ఇక్కడ 24 30 మీటర్లు తగ్గినాయి నాకు. మనం మాట్లాడుతాం లోపల, బట్ నేను కొనాలనుకోలే, కానీ చూపిస్తున్నాను. నేను కొనాలనుకుంటే అక్కడనే క్లిక్ చేసేవాడిని. అంటే టైం ఈజ్ మనీ అని మనం పబ్లిక్ ఊరికే అనలేరు. అంటే నేనేమన్నా అంటే ఎక్కువతో మీరు బై చేసుకున్నారనుకున్న వాళ్ళు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరికీ బయట బై చేసుకునే వాళ్ళు ఎక్కువ బై చేసుకోవాలి. ఇందాకే మాట్లాడాను నేను సార్, మీకేంటంటే బయట చేసుకుంటే తక్కువ పీవీసీ మీటర్ రావాలి, ఇక్కడ చేసుకుంటే ఎక్కువ పీవీసీ మీటర్ రావాలి. అవే సేమ్ మనకి సేమ్ డబ్బులకి
బయట కొనుక్కుంటే తక్కువ పీవీసీ మీటర్ వస్తుంది, ఇక్కడైతే ఎక్కువ పీవీసీ మీటర్ వస్తుంది. అప్పుడు పబ్లిక్ దేన్ని యూజ్ చేస్తారు? మన వెబ్సైట్ ని యూజ్ చేస్తారు. సో పీవీసీ ఎక్స్చేంజ్ అంటే ఇంకా ఏదో స్పెషల్ గా ఏదో అనుకున్నాం. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే ఎక్స్చేంజ్ అంటే ఇదే అనుకోవచ్చు మనం. సార్ ఇక్కడ భయ అవుతాయా మరి, గంట 2 గంటలు అయితే కావచ్చు? లేదు సార్, నాకైతే ఈరోజు చేశాను 2 to 3 minutes లో వచ్చేసింది. 2 to 3 minutes లో వచ్చేసింది. వీళ్ళు ఇలా అప్డేట్లకు పోవద్దు. వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలీదు, అనుకోకుండా అప్డేట్ జరిగింది అనుకో మన పీవీసీ మీటర్ పోదు, వస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ విషయాన్ని కూడా లీడర్లో విషయంలో చెప్పడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. మనం అప్డేట్లకు వెళ్ళకూడదు. సపోజ్ ఇక్కడ నేను 1000 పీవీసీ మీటర్లు 1000 యూజీ పెట్టి కొన్నాను, అప్డేట్ జరుగుతుంది 3 రోజులు అనుకో. సో ఎట్లుంటాం మనం? ఒకవేళ అప్పటికి పీవీసీ మీటర్ వాల్యూ పెరిగింది అనుకో, వాడు పెరిగిన వాల్యూతో వచ్చింది అనుకో, మనం ఏమనుకుంటాం? అరే బయట తీసుకున్న ఏం దాంట్లో 4 రూపాయలు ఎక్కువ అయినా పర్లేదు, ఆల్రెడీ వచ్చేసింది అని ఇట్లా అనుకుంటాం. సో ఇలా జరగకూడదు. ఓకే, ఎనీవే ప్రజెంటేషన్లో మీకు ఇది నేను చెప్పాలనుకున్నాను ఈరోజు. ఎనీవే, సో మీ అందరికీ కరెక్ట్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే, మనం ఒకవేళ థ్యాంక్ యూ, రెడీ అయితే కనుక ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. సో మేడం వచ్చేసారు. సో మీరు పార్ట్నర్స్ ఇక మరి ఇప్పుడు మనము మాట్లాడండి మేడం, మాట్లాడదాం అనుకుంటున్నాను. మాట్లాడండి, ఓపెన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. సపోర్టింగ్ ఫర్ మీ, థ్యాంక్ యూ. పీవీసీ లాంటి టీచ్ అండ్ అర్న్ కువైట్ టీమ్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్, గుడ్ మోర్ అర్నింగ్. మరియు సపోర్టింగ్గా ఉన్న ప్రతి ఒక్క లీడర్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు మన పీవీసీ లాంటి టీచ్ అండ్ అర్న్ కువైట్ టీమ్ తరపున నుండి మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు అన్నది కరెక్టే సార్, వాస్తవం. నిన్న ఒక మీటింగ్లో సార్ అక్కడ ఏమైందంటే ఒకసారి 625 పీవీసీ మెటా అక్కడ అది యూఎస్డిటీస్కి ఏం చేసిండు సార్, అక్కడ విత్డ్రాల్ వేస్తే సార్ తనకు 325 వచ్చాయంట. సగానికి సగం నాకు వెళ్ళిపోయాయి. ఏంటిది, ఇది ఎట్లా అంటే అందరూ రేటు సార్, అక్కడ రేటు 0.25 ఉన్నప్పుడు చేశాడు సార్, తక్కువ రేట్ ఉన్నప్పుడు చేశాడు. విత్డ్రాల్ వచ్చే వరకు సార్ అక్కడ ఎక్కువ రేట్ అయింది 0.25. అక్కడ 0.25 వచ్చే వరకు సగానికి సగం వచ్చేసే చెప్తే వింటలేడు. ఓకే ఇప్పుడు అర్థమైందని అప్పుడు అండర్స్టాండింగ్కి వచ్చిండు. అక్కడ సిస్టమ్ తీసుకోలేదు, అక్కడ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ తీసుకోలేదు, అతని ట్రస్ట్ వ్యాలెట్ కూడా ఏ ప్రాబ్లం రాలేదు. కేవలం రేటు పెరగడం వల్ల తనకి అక్కడ తక్కువ పీవీసీ మెటాస్ వచ్చాయి సార్. అది మీరు చెప్పిన దానికి అక్కడ లీక్ అవుతుంది. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇంకొకటి సార్, మన పీవీసీ మెటాలో ఉన్నటువంటిది సార్, నేను 2-3 సెషన్స్ టెక్నికల్ సెషన్స్ విన్నాను. కాయిన్ గెకోలో వెళ్తారు మనకు తెలియజేయడానికి, తర్వాత టోకెన్ స్నిప్పర్స్లో ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా సార్, ఎక్స్చేంజ్లు డెక్స్లో చూసే వరకు అందులో సార్ కొన్ని మన పీవీసీ మెటాకి వేరే కాయిన్స్కి వేరే అక్కడ వాటికి కంపేర్ చేస్తే సార్ అవి లాక్లో ఉన్నాయి, LOCK లాక్. కానీ మన పీవీసీ మెటాకి చూసే వరకు సార్ అన్లాక్ ఉంది సార్. అది అన్లాక్ లాక్ అర్థం ఏముంది సార్? లాక్ అంటే ఓన్లీ కొనడం వరకే వాళ్ళ పని. ఆ సిస్టంలో వేరే వాటిలో ఉన్నది లాక్ కొనడం వరకే పని. బయింగ్, సెల్లింగ్, రిసీవింగ్, సెండింగ్, స్వాపింగ్, ఎక్స్చేంజింగ్ ఇవి నో ఛాన్స్ వీటికి కూడా. మన పీవీసీ మెటాలో అన్లాక్ కొనవచ్చు, అమ్మవచ్చు, హోల్డింగ్ చేసుకోవచ్చు, రిసీవింగ్ చేయవచ్చు, సెండింగ్ చేయవచ్చు, ఎక్స్చేంజ్ చేయవచ్చు. అన్లాక్ అంటే సార్ దీని అర్థం మన చేతిలో ఉంది, మన ద్వారా ఫర్ ద పీపుల్ బై ద పవర్డ్ బై ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనడం మనకి పూర్తిగా హక్కులు ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే మన పీవీసీ మెట మనం ఏమైనా చేసుకోవచ్చు అనే పూర్తి హక్కు మనకి ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. అన్లాక్ అర్థం అది 100% లిక్విడిటీ చూపిస్తారు. ఇంకొకటి 100% లిక్విడిటీ లేనిది సార్ అక్కడ ఫెయిల్డ్, రెడ్ కలర్లో ఫెయిల్డ్ చూపిస్తుంది. మన 100% లిక్విడిటీ ఉన్నది సార్ అక్కడ పాస్ చూపిస్తుంది గ్రీన్ కలర్లో.
ఇవి మనం గమనించుకోవాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు పీవీసీ లాంటి టీచ్ అండ్ అర్న్ కువైట్ టీమ్కి స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. చిన్నగా ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాము, టైం ఎక్కువ అయిపోయింది. ఏం పర్లేదు మేడం, నో ప్రాబ్లం. అయితే సార్ నా ఫోన్ ఏమైందంటే ఫార్మాట్ అయింది, అన్ని పీడిఎఫ్లు అన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ నేను మెయిల్ ద్వారా అన్నీ వచ్చాయి, కానీ కొన్ని వాట్సాప్లో పీడిఎఫ్లు పోయాయి. మళ్ళీ ఇంతకు ముందే రమేష్ సార్కి చెప్తే పంపించారు. థ్యాంక్ యూ రమేష్ సార్ సపోర్టింగ్ ఫర్ మీ. ఒక్క నిమిషం సార్, నేను రొటేట్ చేస్తాను. ఇక్కడ చూడండి సార్, ఎవ్రీ టైం మనకు కొన్ని వినాల్సిన వాక్యాలు, కొన్ని వినాల్సిన పదాలు ఉన్నాయి సార్. బీ కాన్ఫిడెంట్, బీ పాజిటివ్గా, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని మనం అనుకొని ముందుకెళ్ళినట్లయితే సార్, అది ఎంతటి హార్డ్ వర్క్ అయినా సరే, అది ఎంతటి మన హిమాలయాలకు వెళ్ళేంత పని అయినా సరే సార్ మనం చేయగలుగుతాం. ఎస్ చూడండి, పీవీసీ మెటా కోయి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నహీ హై. చూడండి ఏమంటున్నారు సార్, పీవీసీ మెటా అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి సార్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పీవీసీ మెటా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. రెండవ పాయింట్లో పీవీసీ మెటా కోయి మనీ సర్క్యులేషన్ కంపెనీ నహీ, మనీని సర్క్యులేట్ పంచేటువంటి కంపెనీ కాదు మన పీవీసీ మెటా సిస్టమ్. पार्लिमेंट इंटरनेशनल किसी भी व्यक्ति का एक पैसा भी नहीं लेता है. మన పార్లమెంట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఏ ఒక్క వ్యక్తివి కూడా ఒక్క 1 నయా పైసా, ఒక్క 1 రూపీ కూడా తీసుకోదు. పీవీసీ మెటావర్స్ కి దునియా కా క్రిప్టో టోకెన్ హై సార్. ఇది ఊహా ప్రపంచంలో కూడా దేనినైనా సాధించేటువంటి మెటావర్స్ కరెన్సీ మన పీవీసీ మెటా క్రిప్టో టోకెన్ మనది. పీవీసీ మెటా టోకెన్ కాయిన్ మార్కెట్ క్యాప్లో లిస్ట్ అయిందని అందరికీ తెలుసు. మరియు ఇక్కడ ఏమంటున్నారు సార్, ఇక్కడ పూరీ దునియాకి నజర్ పీవీసీ మెటా పర్ పడ్ రహీ హై. మన దృష్టి అయితే ఆల్రెడీ మన పార్లమెంట్ సిస్టమ్ మెంబర్స్ అందరి దృష్టి పీవీసీ మెటా పైన పడింది, ఆల్రెడీ మనం అందులో ఉన్నాము. బట్ వరల్డ్ ఇంటర్నేషనల్ పూరే విశ్వకి నజర్, ప్రపంచమంతటి దృష్టి ఇప్పుడు నౌ ప్రెజెంట్ మన పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ. చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, బట్ మన పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ పైన దృష్టి, ప్రపంచమంతటి దృష్టి ఇప్పుడు పడుతుంది. ఒక జాబ్ లాగా కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరు. దీని గురించి తెలుసుకున్న వాళ్ళు పీవీసీ మెటాలో ఉద్యోగం లాగా కూడా చేస్తున్నారు 24/7 365 డేస్. నెక్స్ట్ बहुत जल्दी సిస్టమ్ స్వయం కా త్వరలోనే కమింగ్ సూన్ లోనే మనకు బ్లాక్ చైన్ తీసుకురావడం, బ్లాక్ చైన్ లో ఇక్కడ లానేకి తయారీ వర్క్ చేస్తుంది. అక్కడ బ్లాక్ చైన్ పైన లిస్ట్ మనది స్వంతంగా మనము రన్ చేసుకునేటువంటి డీసెంట్రలైజ్ ఆర్గనైజేషన్ ఆటోనామస్ ని తీసుకురావడం జరుగుతుంది. స్వయంగా నడిపేటువంటి ఒక ఏం తీసుకురావడం జరుగుతుంది సార్, బ్లాక్ చైన్. బ్లాక్ అంటే సార్ గదులటువంటి నిర్మాణము. ఒక గది నుండి ఇంకొక గదిలోకి డాటాను సేవ్ చేస్తుంది. కాబట్టి ఒక డాటాను అక్కడ ఎవరి ద్వారా దొంగలించబడదు, ఎవరి ద్వారా తీసుకెళ్లరాదు, అది ఎవ్వరు కూడా హ్యాక్ చేయడానికి వీలుండదు. కాబట్టి అందుకే బ్లాక్ చైన్ అనడం జరుగుతుంది. చైన్ అంటే ఒక వరుస, ఒకదాని తర్వాత ఒకటి వరుస ప్రకారంలో ఉంటుంది కాబట్టి అక్కడ బ్లాక్ చైన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సార్, పీవీసీ మెటా కా రేట్ ఎప్పుడైతే స్వంత బ్లాక్ చైన్ పైన ఎప్పుడైతే వచ్చేస్తుందో సార్, అప్పుడు పీవీసీ మెటా యొక్క రేట్ మన ఊహకు అందకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మన కల్పన అంటే మనం ఊహించుకోలేము కూడా ఇంత రేటు వరకు వెళ్ళిపోతుందని. నెక్స్ట్ సార్, మన పీవీసీ మెటా గ్రోత్ అనేది, దాని యొక్క డెవలప్మెంట్ అనేది సార్ డిమాండ్ అండ్ సప్లై పైన ఆధారపడి ఉంటుంది. అమ్మే వాళ్ళు కొనే వాళ్ళ పైన ఆధారపడి ఉంటుంది. సార్ ఈ రోజుల్లో మనకు రేటు ఎంత ఉంది సార్, పెరుగుతుందా తగ్గుతుంది? ఎందుకు సార్?
ఇప్పుడు ఈ మధ్యలో పెరిగింది, అంతకుముందు తగ్గింది. అందరము అమ్మాము కాబట్టి, అంటే అమ్మే వాళ్ళని అంటున్నాను, అందరిని అనట్లేదు. అందరూ అమ్మారు కాబట్టి, సేల్ చేశారు కాబట్టి రేట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే రేట్ తగ్గిందో అందరూ ఏం చేస్తున్నారు? బాయింగ్ చేస్తున్నారు. కాబట్టి సరే ఏమవుతుంది? మెల్లమెల్లగా రేట్ అనేది గ్రోత్లోకి వచ్చేస్తుంది. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై పైనే ఆధారపడి పనిచేస్తుంది సార్. ఇది అప్ అండ్ డౌన్, పెరగడం తగ్గడం అనేది మన ఒక పీవీసీ మెటా సిస్టంలోనే లేదు. ఆల్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ మార్కెటింగ్లోనే, నెట్వర్క్ మార్కెటింగ్లోనే డిమాండ్ అండ్ సప్లై పైన అదే సిద్ధాంతం పైన పనిచేస్తుంది ఏ క్రిప్టో కరెన్సీ అయినా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్టింగ్ ఫర్ మీ అందరికీ కూడా, మరియు మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా. ఇంత మంచి సార్, భక్తి, శక్తి, యుక్తి, నాలెడ్జ్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని. నువ్వు చేయగలవు, నువ్వు ఎవరికంటే తక్కువ కాదు, గ్రేటెస్ట్ ఎవ్రీ1 పర్సన్ అని ఇక్కడ మనకు పీవీసీ మెటా గుర్తిస్తుంది సార్. తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, అది మనకు అవసరం లేదు. మన సిస్టమ్ ఏంటిది, మనం ఏంటిది, మనం ఏం చేయాలి, వాట్ కెన్ ఐ డూ, ఏం చేయాలి అనే దానిపైనే మనం దృష్టి పెట్టి వెళ్ళినట్లయితే సార్ చాలా డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకు సిస్టమ్ ద్వారా ఉంటుంది. యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్, ఒంటరిగా వర్క్ చేస్తూ అండ్ టీంతో పాటు వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశం మనకు సిస్టంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు అర్లీ బర్డ్ ఆఫర్ సార్. నిన్న ఒకసారి నాకు క్వశ్చన్ వేశారు సార్ హిందీ మీటింగ్లో. ఆ సార్ ఏమన్నారంటే, అర్లీ బర్డ్ ఆఫర్లో నాకు ఒక ఐడి ఉంది, నేను ఐదుగురు కాక ఏడుగురిని కూడా నేను అర్లీ బర్డ్ ఆఫర్లో చేంజ్ చేపిస్తే ఏమవుతుంది మేడం, ఏమొస్తుంది అని అన్నారు. అంటే ప్రత్యేకించి నన్ను అడగలేదు, కానీ నేను అక్కడ ఆన్సర్ ఇచ్చాను. అక్కడ ఓన్లీ ఆఫర్ ఏమి ఇవ్వడం జరిగింది సార్, 6 ఒకేసారి. ఎవరైతే యాక్టివ్ పర్సన్ ఉన్నారో వారు క్రైటీరియా 2లోకి తీసుకొచ్చేటువంటి 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు 5, అంటే టోటల్ 6 ఒకేసారి 500కు పైగా యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే సార్ 0.25% నుండి 1%కి అక్కడ మనకు ఆఫర్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సార్ మెయిన్ ఐడీలు ఒక ఇంట్లో 5 ఉన్నాయి అనుకోండి, 5 మెంబర్స్ కింద 5 ఐడీస్ వేయండి, అర్లీ బర్డ్ ఆఫర్కి అచీవ్ అవుతారు మీరందరూ. అక్కడ 5, ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 7 ఐడీలు, ఒక దాంట్లో 8 ఐడీలు చేసే కంటే 5 సార్ మెయిన్ ఐడీస్ 5 కిందికి లైఫ్ లైన్లోకి 5 చేసినట్లయితే 5 కూడా ఏమవుతారు సార్, అర్లీ బర్డ్ ఆఫర్కి అచీవ్ అవుతారు అని నేను చెప్పాను. కాబట్టి ఆఫర్ అనేది ఆఫర్లా భావించుకోవాలి. 0.25% నుండి 1%కి అచీవ్ అవుతాం మనం అందరం అక్కడ. అయితే సార్ మనకు 1%కి రావాలంటే సార్ ఎంత పని చేయాలి సార్, మనము 15 మెంబర్స్ ఎంత సార్, 2500 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 15 మెంబర్స్ ప్లస్ నేను, యాక్టివ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు, మరియు ఇంకొక 15 మెంబర్స్, అంటే 16 మెంబర్స్ కలిసి 2500 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ అప్పుడు 1% వస్తుంది. చాలా మెంబర్స్ అవ్వట్లేదా సార్? అదే మనము ఒకరము 500 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి, ప్లస్ మనతో పాటు 5 టోకెన్ ఫార్మింగ్ చేస్తే 0.25% నుండి 1%కి మనకు అక్కడ అర్లీ బర్డ్ ఆఫర్ రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము ఆలోచించుకుంటూ ముందుకెళ్ళి కొంచెం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే అనేక రకంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. చూడండి సార్, సీడ్ ఫండింగ్, స్టేకింగ్ రివార్డ్, సెల్ఫ్ టోకెన్ ఫార్మింగ్, తర్వాత టైప్స్ ఆఫ్ పీవీసీ మెటా ఇన్కమ్ సార్. ఇవి సీడ్ ఫండింగ్, సెల్ఫ్ టోకెన్ ఫార్మింగ్, కాంపౌండింగ్ బెనిఫిట్ 7.5 సార్ల నుండి 50 సార్ల వరకు రీకాంపౌండింగ్ చేసి కూడా అనేక రకాలుగా అనేక లక్షల కొలది డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది సిస్టమ్. టోకెన్ ఫార్మింగ్ రెఫరల్ రివార్డ్, లైఫ్ లైన్లతోని కూడా మనము లైఫ్లైన్లతోని లెవెల్లలో ఉన్నటువంటి 20 మెంబర్స్తో కూడా
టోకెన్ ఫార్మింగ్ చేయించి కూడా సంపాదించవచ్చు. 20 లెవెల్ల ద్వారా 20 లెవెల్ల ఇన్కమ్ కూడా నేను ఇస్తాను మీకు అని చెప్తుంది. రివార్డ్ లిమిట్ ఇన్కమ్ క్రైటీరియా వైజ్ 0.25% నుండి 1.25%. నెక్స్ట్ సార్ 200% టు 400% పర్సెంటేజ్ క్రైటీరియా. ఇది కూడా డైలీ ఇన్కమ్ క్రైటీరియా. పీవీసీ మెటా టోకెన్ గ్రోత్ ఇన్కమ్. చూడండి, మనం అందరము టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ పనిలో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అక్కడ మన పీవీసీ మెటా రేట్ అనేది గ్రోత్ అవుతుంది, బలంగా తయారవుతుంది మన పీవీసీ మెటా. తల్లి వేరు సార్, తల్లి వేరుని మనము ఎంత లాగినా భూమిలో నుండి ఎంత లాగినా రాదు సార్, అంత గట్టిగా దృఢంగా తల్లి వేరులాగా అక్కడ స్ట్రాంగ్ చేసుకుంటుంది మన కమ్యూనిటీతో, శాఖలతోని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటూ మనం అందరము సిస్టంతో పాటు అటాచ్ అయి ఉంటూ ముందుకెళ్ళినట్లయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. చిన్నగా ఒక 5 minutes చెప్పేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఒకవేళ అవకాశం ఉంటే రేపు కంటిన్యూ చేస్తాను. ఇక్కడ చూడండి, షార్ట్ కట్లో నేను చెప్పేది ఒకటే. ఇక్కడ యూనిక్ బెనిఫిట్ అంటే సార్ అందరికీ ఒకటి అంత కలిసికట్టుగా వచ్చేటువంటి ఒక బెనిఫిట్. ఇక్కడ చూడండి, 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి, సెకండ్ క్రైటీరియాలో ఉండాలి, మరియు 5గురితో 500 USDTకి పైగా సార్ 550 అయినా 600 అయినా తీసుకోవాలి సార్. 500 తీసుకుంటే నెక్స్ట్ 24 hours ఆఫ్టర్ అక్కడ క్రైటీరియా ఫెయిల్ డౌన్ అయిపోతుంది. అదే 550 కనుక 600 కనుక తీసుకున్నట్లయితే సార్ మనకు అక్కడ క్రైటీరియా యాక్టివ్ క్రైటీరియా కిందికి వెళ్ళిపోతుంది. చూడండి సార్, ఇక్కడ నేను చేయాలి 500 USDTతో టోకెన్ ఫార్మింగ్, నాతో పాటు 5గురితో కూడా చేయించాలి. అప్పుడు చూడండి సార్, ప్రతి 5 నెలలకు ఒకసారి డబల్ అవుతుంది ఇన్కమ్ మనకు. ఎందుకంటే 5గురు ప్లస్ 1 member 6గురము రీకాంపౌండింగ్ సిస్టమ్తోని ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి 5 నెలలకు ఒకసారి డబల్ అవుతూ చూడండి సార్, ఫస్ట్ 5th month, సెకండ్ 5th month, థర్డ్ 5th month, ఫోర్త్ 5th month, ప్రతిసారి 5వ నెలలో రెడ్ మార్క్లో చూడండి, ప్రతిసారి 5వ నెలలో డబల్ అవుతూ 25వ నెల వచ్చే వరకు సార్ 16,459 USDTలు రిలీజ్ అవుతాయి మనకి. అదే నెక్స్ట్ 28 నెలకి వచ్చే వరకు సార్ డబల్ కాదు, ఎందుకంటే 25 నెలలు అంటే 30 నెలకు వచ్చే వరకు డబల్ అవుతుంది. కానీ 28 నెలల వరకు వచ్చే వరకు 25,032 USDTలు సార్ ఇంటూ 90 రూపాయలు. చూడండి సార్, 22,52,914 రూపాయలు సార్. ఎన్ని రూపాయలు సార్ మనం ఖర్చు పెట్టింది, అక్కడ ఇన్వెస్ట్ చేసింది ఎంత సార్? 50,000 మాత్రమే. నేను నాతో పాటు 5గురితో 50,000 అంటే 3 లక్షల రూపాయలు సార్. ఒక ఇంట్లోనే గనక 3 లక్షలు మనవి కావు అనుకోండి సార్, 22 లక్షలకి మనం ఎలిజిబుల్ అవుతాం. 22 లక్షలు చూడండి సార్. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించి మన ఇంట్లోనే 5 ఐడీలు తీసుకుందాం సార్. మన ఇంట్లోనే ఒక 3 lakhs మనవి కావు అనుకొని కనుక మనము ఈ 5గురి ప్లాన్ కనుక ముందుకెళ్ళినట్లయితే సెకండ్ క్రైటీరియాలో మన ఇంట్లోనే సెకండ్ క్రైటీరియాలో 5 ఐడీలు వేసుకొని 3 లక్షలు మనవి కావి అనుకొని మనం ముందుకెళ్ళినట్లయితే కేవలం ఒక ఇంట్లోనే 22,52,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ రాజేష్ సార్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరియు నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు పీవీసీ ల్యాబ్ కువైట్ టీం నుండి మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. కమాండ్ స్టేజ్ సార్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం. క్లాప్స్ అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ గా మరి తక్కువ సమయం లోపల మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వండర్ఫుల్ థ్యాంక్ యూ మేడం. సో మరి తక్కువ సమయం లోపలే మరి మంచి
పూర్తిగా క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా మెయిన్ పాయింట్ ఎగ్దమ్ మెయిన్ అంటే మెయిన్ పాయింట్ తీసుకుని మీరు మరి పీవీసీ మీట యొక్క మరి ఇంపార్టెంట్ విషయాలు, తర్వాత మరి స్క్రీన్ షేర్ చేసే ముందుగా కూడా మరి మీకు టెక్నికల్ సెషన్ కూడా నేను ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు కాదు. సో నేను కొద్దిగా బిజీగా ఉండుట్లా ఇవ్వలేదు కదా. సో మరి అంటే సో మేడం ఏం చెప్పారు ఇందాక చూసారు కదా, అది మనము వేరే వేరే టోకెన్లని మనము మన పీవీసీ టైప్ ఉన్న వాటిలో మామూలుగా వేరే వాటిని కూడా మనం చూస్తే సో అవి ఎలా ఉన్నవి, మనది ఏంటి ఎలా ఉంది అనేది తెలుస్తాయి అన్నమాట. అది చూసినప్పుడు పీవీసీ మీద ఉన్న వాల్యూ మనకు తెలిసి వస్తుంది. అదే చెప్పడం జరిగింది. ఇది క్యాన్ గీకోలో కానీ ఇంకో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కావచ్చు, మన చేతిలోనే ఉంది పీవీసీ మీట నువ్వు చెక్ చేసుకోవడానికి. సో వీటిల్లో భాగంగా మనం కంపారిజన్ చేసుకుంటే సో మన పీవీసీ మీట మన చేతిలో పెట్టింది, మనకు అన్ని రకాలుగా పర్మిషన్ ఇచ్చింది. సో చాలా మంది కనెక్టెడ్ వ్యాలెట్ లోకి రావాలి, విత్డ్రాల్ ఏమా అన్నారు. సో విత్డ్రాల్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు, ఎందుకంటే 50 నుంచి వస్తున్నాయి. సో ఎంతమందికి మీకు 50 రిలీజ్ అవుతున్నాయి రోజు, ఎంతమంది మీరు పెట్టుకుంటారు అట్లా, రైట్? 500 ఇస్తుంది. సో మనము విత్డ్రాల్ అంటే బయటకు కనెక్టెడ్ వ్యాలెట్లకు రాకముందేమో ఎప్పుడు ఇస్తుంది ఇంకా ఇవ్వట్లేదు, ఎప్పుడు మనం పెట్టుకుంటూ వెళ్ళడమేనా అన్న ఒక ఆలోచనలోకి మనం వెళ్ళాం. ఇప్పుడు ఇస్తుంటే మనం తీసుకోవడానికి మన దగ్గర లేవు. అఫ్కోర్స్ కొంతమంది రోజు తీసుకుంటున్నారు, లేవని అనట్లేదు. సో నేను కూడా తీసుకోవచ్చు, బట్ నేను మీ అందరికి తెలుసు నేను తీసుకున్న విషయం. నా ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేను చేస్తూ వస్తున్నాను. సో ఇలా అన్లిమిటెడ్ చేస్తానికి కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే మీటింగ్లో. సో ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలా మనకి? ఓకే, సో బయటకు వచ్చిన తర్వాత మరి సిస్టమ్ మరి మీరు చెప్పాలంటే సిస్టమ్ ఎర్లీ బర్డ్ ఆఫర్కి యూటిలైజ్ చేసుకోవాలన్న ఒక అంబిషన్స్తో, తన యొక్క ఆలోచనతో మనకి ఇలా ఇవ్వడం జరిగింది. బట్ మన చేతిలో పెట్టింది కదా, ఒకసారి బయటకు వచ్చిందంటే పీవీసీ మీటర్ని మనం ఏమైనా చేయొచ్చు. ఏమైనా అంటే ఏంటి, ఏ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి నువ్వు స్వాపింగ్ చేసుకున్నా అంటే స్వాప్ అవుతుంది. స్వాప్ అంటే ఏంటిది? అయితే పీవీసీ టు యూఐడిటీ మార్చుకోవచ్చు, యూఐడి టు పీవీసీ టు ఇంకా దేన్నైనా మనం మార్చుకునే అవకాశాన్ని మనకి ఇచ్చింది. అంటే బై అండ్ సెల్ ఇచ్చింది. ఇంతకుముందు మేడం చెప్పిన దాంట్లో మీకు ఏమర్థమైంది? కొన్ని ఏంటంటే ఓన్లీ మనము కొనచ్చు, కానీ వి డోంట్ హ్యావ్ సెల్. మనం సెల్ చేయరాదు, సేల్ చేయకుండా స్టాప్ చేయరాదు. ఓకే, ఇలా చాలా అంటే దాన్ని ఏమంటే లాక్ అనమాట. ఇదేంటి మనది ఏంటంటే అన్లాక్, అదే లాక్. ఓ ఇంత బిందాస్గా అంటే మనకు ఇవ్వడం జరిగింది. దీన్ని మనం అర్థం చేసుకోవడంలో పొరబడుతున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు మీరు అర్థం చేసుకోండి వాట్ ఈస్ ద పీవీసీ మీటర్ అనేది. సో మీరు ఎంత అర్థం చేసుకుంటే అంత మీరు ఇక్కడ ఎక్కువగా సంపాదించగలుగుతారు. ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తే అంత మరి సంపాదన మాత్రం జరగదు పీవీసీ మీటర్లో. ఓకే, పీవీసీ మీటర్లో మీరు 100% సక్సెస్ కావడానికి మీకు మంచి స్కోప్ అనేది 100% గా ఉంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు మరి చక్కగా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో ఏ విధంగా మనము టీముని చేసుకుంటూ వెళ్తే ఏ విధంగా మనము మనీ అనేది అర్న్ చేసుకుంటాం అనేది కూడా మరి ఈ ఇందాక మనము ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చిన దాంట్లో కరెక్ట్గా మనం వినడం జరిగింది. ఓకేనా? సో మళ్ళీ మనం ఈ 2 రోజుల్లో ఒక మంచి అప్డేట్ చూద్దాం అనుకుంటున్నాను, 3 రోజుల్లో. సో వెయిట్ చూద్దాం, నో ప్రాబ్లం. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పాలి కదా. సో వెయిట్ అండ్ సీ. ఓకే, సో మీడియా పార్ట్నర్స్ టైం కూడా దగ్గరకు వచ్చింది. మరి 11 అనేది మన టైం వచ్చేసి యాక్చువల్లీ 11 కదా, 11 క్లోజ్ అవుతుంది కదా. సో ఇంకా లీడర్ ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా మరి మీరు షేర్ చేసుకోవచ్చు. ఇంకో 2 నిమిషాలు ఉంది. ఓకే, వెల్కమ్ సార్. ఎనీ
మీరు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. సో లేదంటే ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. సో ఎనీవే, మరి ఎవరికి డౌట్ లేదు, నో ప్రాబ్లం, మంచిదే. సో పీవీసీ మీట మరి అందరూ అట్లీస్ట్ 1000 పీవీసీ మీట నేను చెప్తా ఏంటంటే, లోనికి వెళ్ళి వచ్చింది కౌంట్ కాకుండా మీరు లోనికి వెళ్ళి రిలీజ్ చేసుకున్నది కౌంట్ పెట్టుకుంటున్నారు. అవి కూడా మీ పీవీసీ మీటనే, కాదని నేను అనను, అట్లని కాదు. సో నన్ను అడిగితే మీకు వస్తున్నాయే 100, ఉన్నాయే 100 లేకపోతే 50 ఇన్ని రోజుల నుంచి జమ అయినాయి, వాటిని మీరు రీఫార్మ్ చేయకుండా ఆపేసి సో వాటిని మీరు బయట తీసుకొచ్చుకుంటున్నారు. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే బగ్గ ఎక్కువైపోతుంది. బాగా ఎక్కువైపోతే నేను చాలా అదృష్టవంతులం అవుతాము అను, లేకపోతే ఇంకో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకుంటున్నారు. నో ప్రాబ్లం, మంచిదే, నేను కాదని నేను. బట్ ఏంటంటే మీరు విత్తనాలు చల్లినారు, సో అది పెరిగి మొక్కయి మళ్ళీ మనకి ఏమంటుంది, దాన్ని రాబడిచ్చింది, అంటే మళ్ళీ పండ్లు కాసి. అయితే ఇక వాటిని ఏం చేస్తున్నాం, మనం బయటకు తీసుకొస్తున్నామంటే పూర్తిగా మనం బయట తీసుకొస్తున్నామంటే మరి ఆ విత్తనాలు ఇంకెన్ని ఉన్నాయి, అంటే లోపల ఇంకెన్ని ఉన్నాయి, మరి మీరు రీఫార్మింగ్ చేసుకోకపోతే ఇలా తీసేసుకుంటే మళ్ళీ జమ అవడానికి ఎలాగా మరి చెప్పండి. ఇప్పుడు ఉన్నాయి కనుకనే మీరు జమ అయినాయి. అఫ్ కోర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే నేను 50% తీసుకుంటాను, లేకపోతే 25% తీసుకుంటాను, లేదా 20% తీసుకుంటాను, ఇట్స్ ఓకే. బట్ మీరు మొత్తానికి అలా మరి బయటకు వస్తున్నాయి అని చెప్పేసి తీసుకుంటే మళ్ళీ ఇవి ఎప్పుడు తయారు కావాలి, ఇలాంటివి మీకు అందులో లోపల ఆలోచించండి కొద్దిగా. సో నేను అనేది ఏంటంటే తీసుకోవద్దని చెప్తలేను, ఇక్కడ నేను ఖచ్చితంగా తీసుకోమని చెప్పట్లేదు. నేను చెప్పేది మీరు బరబ్బరిగా సరిగ్గా అర్థం చేసుకుంటే సో మీకు అర్థమవుతుంది. ఈ రోజు నీకు 100 తయారైంది, మరి 100 రోజుల నుంచో 200 రోజుల నుంచో 300 రోజుల నుంచో నాకు తెలియదు. బట్ ఆ 100 నువ్వు తీసేస్తే నీకు మళ్ళీ 300 తయారవడానికి అసలు అవుతుందా, మరి మళ్ళీ ఇంకో 200 రోజుల వరకు, మరి ఇంకో 100 రోజుల వరకు మళ్ళీ 100 తయారవుతుందా, ఆలోచించుకోండి. ఆ విధంగా అంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. తో ప్రతి ఒక్కరు అది అది మీది. సో సిస్టమ్ ఇచ్చినప్పుడు, బట్ సిస్టమ్ ఇలా చెప్పట్లేదు, నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్పట్లేదు, యాజ్ యువర్ విష్. ఓకే, సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా మీ యొక్క వ్యాలెట్ ని మెయింటైన్ చేసుకోవాలా. సో మళ్ళీ మనకు రోజు వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే అక్కడ ఉంటేనే కదా బయటకు వస్తుంది. సో ఇది క్యాల్కులేషన్ ప్లాన్ కదా. సో మీరు అన్ని తీసేస్తే మళ్ళీ వస్తుంది. అందుకని చెప్పి నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక ఎక్కువగా ఉన్నట్టయితే అందులో ఒక 25% తీసుకోండి, అంటే నా ఆలోచన ఇది. తర్వాత ఇక మరి లక్షల్లో లేదా కోట్లలో పెట్టిన వాళ్ళు రోజు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, వాళ్ళు ఎన్నైనా తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర కోట్లలో పెట్టుకున్నారు. సో ఇక్కడ బొడ్డు రాజశేఖర్ సార్ ఎంటర్ చేశారు, ఈ సార్తో మాట్లాడి మనం ఎండ్ చేసుకుందాం, టైం ఆల్రెడీ. వెల్కమ్ సార్, బొడ్డు రాజశేఖర్ సార్. సార్ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మన కువైట్ టీమ్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్ 1000 రూపీస్ యూఎస్డి తీసుకున్నాం సార్. స్క్రీన్ షేర్ చేయమంటారు? చేయండి. సార్ ఫోన్పేకి వెళ్తున్నాం సార్. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? సార్ అదే సార్, పీసీ మీటర్ తీసుకున్నాం 1000 రూపీస్. తో ఫోన్పే సార్, నెంబర్ చెప్పండి. లైవ్ లో చెప్పారు సార్. ఓకే, 99 సార్. ఓకే సేమ్ నెంబర్ చెప్పండి సార్. 99 99 89 8 9 సార్ 99 89
వాయిస్ క్లియర్ లేదు సార్. డబల్ ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి సార్. 99 89 89 75 75 98 98 43 సార్. 43 43 సార్ 43. 43. ఓకే సార్. వచ్చింది సార్. నంబర్ నాట్ ఇన్ యువర్ కాంటాక్ట్ సేవ్ చేసుకోండి సార్. నో ప్రాబ్లం. ఓకే. 1000కి ఎంత వస్తాయి సార్ యూఎస్డి? మీరు చేసేయండి. నేను మీకు నాకు నెంబర్ చెప్పండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. నేను నెంబర్ చెప్తాను. మీటింగ్ నేను క్లోజ్ చేస్తాను. వెంటనే మీకు లైన్లోకి వస్తాను ఇప్పుడు. సార్ నేను అమౌంట్ కొట్టిస్తా సార్. ఇప్పుడు రేట్ తక్కువ ఉంది తీసుకున్నాను. ఓకే ఓకే. నో ప్రాబ్లం సార్. నో ప్రాబ్లం. ఒక 2 నిమిషాల్లో మాకు సిస్టమ్ నేను మీటింగ్ క్లోజ్ చేస్తాను. ఓకే సార్. అట్లనే నా నెంబర్ కూడా రాసుకోండి. ఒక హాయ్ అని పెట్టండి. ఇది కానీ ఈ పని పూర్తయిన తర్వాత ఓకే ఇది పూర్తి అయిపోయింది కదా. సో ఇప్పుడు నా నెంబర్ రాసుకోండి. నా వాట్సాప్ నెంబర్ చెప్తాను. చెప్పండి సార్. +965. ఎందుకంటే నేను కువైట్లో ఉంటాను కనుక ముందుగా మీరు నెంబర్ సేవ్ చేసుకోండి. ప్లస్ వేసుకోవాలా. +965 +965 ఎందుకంటే మైనస్ ప్లస్ ఉంటాయి కదా. +965 660 660 15 15 128. 128 చెప్పండి ఏం ప్లస్ రాసుకున్నారు? +965 660 15 128. కరెక్ట్. ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీరు ఈ నెంబర్ హాయ్ మెసేజ్ పెట్టాలి సార్. మీరు స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి. స్క్రీన్ షాట్ ఆఫ్ చేసి ఇప్పుడు సేవ్ చేసుకున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. సార్ నా నెంబర్ నోట్ చేసుకుంటారా సార్? బెటర్. 78 మీరు రాసుకున్నారు కదా. నేను రాసుకున్నా. మీరు కూడా ఒకవేళ నాదేమన్నా పొరపాటు జరిగితే మీరు చేస్తారు కదా. 78 78 చెప్పండి. 93 93 75 75 95 96. 95 96. ఏం పేరు సార్? రాజశేఖర్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. సో డియర్ పార్ట్నర్స్, మరి ఇక మీరు స్క్రీన్ షాట్ చేయండి సార్. థ్యాంక్ యూ. నేను సేవ్ చేసుకున్న నెంబర్ సేవ్ చేస్తున్నాను. సో ఎందుకంటే టైం అయింది కనుక ఎంటర్ చేస్తాను. సో వెంటనే లైన్ అప్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మరి పార్ట్నర్స్. మరి ఓకే థ్యాంక్ యూ సార్. సో డే పార్ట్నర్స్, ఈరోజు మనం మరి ఏ విధంగా బై చేసుకోవాలి, ఎక్కడ బై చేసుకోవాలి, ఏంటిది ఏ విధంగా అనేది మనం ప్రతిదీ అక్కడ మనం చూడడం జరిగింది. ప్రతిదీ ఆ విధంగా మీరు అందరూ బై చేసుకోండి. సో మరి ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా వండర్ఫుల్గా మనం చూసాం. సో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ అటెండ్ అయిన వాళ్ళకి, తర్వాత ఇప్పటిదాకా షేర్ చేసుకున్న వాళ్ళకి, సో ముఖ్యంగా మా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మేడం గారికి, అందరికీ మరి వచ్చిన వాళ్ళకి, విన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మీట పీయూష్ విల్ రేపు మళ్ళీ 9:40 కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీయూష్ మీట. జై పీయూష్ మీట. Thank you very much, sir. Rajesh sir. JPVC Meta, JJ. జై పల్లవి, జై పీస్ మీట్ నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్ మేడం గారు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ కాటమల్ శంకర్ గారు, మాలత్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ.